ఒక టాటా, ఒక అంబానీ, ఒక అదానీ తమ వస్తువుల్ని నెట్వర్క్ మార్కెటింగ్లో అమ్మాలని ఏనాడు అనుకోలేదు. ఎందుకో తెలుసా? మోటివేషనల్ స్పీకర్లు నెట్వర్క్ మార్కెటింగ్ను ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఫ్రాడ్ MLM కంపెనీలను కనిపెట్టడానికి మనం ముఖ్యంగా 4 అంశాలు చెక్ చేయాల్సి ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో వస్తువుల రేట్లు ఎందుకు ఎక్కువగా ఉంటాయని గమనిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. 50% మంది వ్యక్తులు మొదటి సంవత్సరంలోనే MLMను విడిచిపెడుతున్నారు. లేకపోతే ఎప్పట్లాగే ప్యాసివ్ ఇన్కమ్, లీవరేజ్ ఇన్కమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పేర్లు చెప్పి కాస్ట్లీ వస్తువులను జనాలకు అంటగట్టాల్సి వస్తుంది. 99.6% మంది వ్యక్తులు నెట్వర్క్ మార్కెటింగ్లో తమ డబ్బును కోల్పోతున్నారు. అంటే ప్రతి 1000 మందిలో కేవలం 4 వ్యక్తులు మాత్రమే విజయాన్ని సాధిస్తున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది మన దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఓరిఫ్లేమ్ ఇంటర్నేషనల్, ఆంబే లాంటి 2 కంపెనీలు మన దేశంలో ఎప్పటి నుండో ఉన్న 2 పాత నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు చెప్పవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మోడల్ అనేది నార్మల్ మార్కెటింగ్లో ఉన్నట్టుగా ఒక వస్తువు ఉత్పత్తికి మరియు ఒక వస్తువు అమ్మకానికి మధ్య డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, C&F ఏజెంట్లు, రిటైలర్లు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కేవలం మెంబర్స్ మాత్రమే ఉంటారు. వారిని డిస్ట్రిబ్యూటర్లు అని కూడా పిలుస్తారు. వారే ఇక్కడ సెల్లర్స్, వారే ఇక్కడ బయర్స్. టీవీలో కానీ, న్యూస్ పేపర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఈ వస్తువుల్ని ప్రమోట్ చేయరు. నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క బిజినెస్ మోడల్పై తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. కొంతమంది దీన్ని ప్యాసివ్ ఇన్కమ్, లీవరేజ్ ఇన్కమ్ సంపాదించడానికి ఒక గొప్ప అవకాశంగా భావిస్తే, మరికొంతమంది దీన్ని పిరమిడ్ స్కీమ్ అని, చైన్ స్కీమ్ అని, పెద్ద స్కామ్ అని అంటూ. ఇంకా చెప్పాలంటే బాగా చెడ్డ ఇమేజ్ ఉన్న పరిశ్రమల్లో ముందు వరుసలో ఉండేది కూడా ఇదే. 130 కోట్ల పైగా జనాభా ఉన్న మన దేశంలో ఒక సంవత్సరంలో నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా జరిగే మొత్తం అమ్మకాలు చూస్తే ప్రజల మనసులో నెట్వర్క్ మార్కెటింగ్ పై ఎంత ప్రతికూల భావం ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో అమ్ముడవుతున్న కోల్గేట్ అనే ఒకే ఒక టూత్పేస్ట్ యొక్క ఒక సంవత్సరం అమ్మకాల విలువ 5,000 కోట్ల రూపాయలు అయితే, నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఒక సంవత్సరంలో ఎన్నో కంపెనీలు అమ్ముతున్న కొన్ని వందల రకాల వస్తువుల అమ్మకాల విలువ కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే. కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్టు నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పుకుంటున్న చాలా కంపెనీలు ఫ్రాడ్ కంపెనీలు అవడం వల్ల మంచి కంపెనీలు కూడా తమ ఉనికి కోసం పోరాడుతూ ఉన్నాయి. మరి అందరూ అనుకుంటున్నట్టు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక స్కీమా లేదా ఒక స్కామా? అందులో ఉన్న ఫ్రాడ్ కంపెనీలను గుర్తించడానికి చూడాల్సిన అతి ముఖ్యమైన 4 అంశాలు ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ నిజంగా మిమ్మల్ని ధనవంతుని చేయగలదా? మోటివేషనల్ స్పీకర్లందరూ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు సమర్థిస్తారు? మీ మనసులో మెదులుతున్న ఎన్నో సందేహాలకు ఈ ఒక్క వీడియోలో మీకు సమాధానం దొరుకుతాయి. మీ విలువైన సమయం, శక్తి మరియు డబ్బు ఆదా అవుతాయి. అందుకే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎంతగానో రీసెర్చ్ చేసి మీకు అందిస్తున్న ఈ కంటెంట్ను మీరు లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయడం ద్వారా మరిన్ని మంచి వీడియోలు రావడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, నెట్వర్క్ మార్కెటింగ్లో మహిళలదే డామినేషన్ ఎక్కువ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనే దీంట్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ భాగస్వామ్యం కలిగి ఉన్నారు. మన దేశంలో సగం కంటే ఎక్కువ అంటే 53% మంది మహిళలు MLMలో డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నారు. దీనికే అంత శాఖ అవ్వకండి. మనం అమెరికా గురించి మాట్లాడినట్టయితే దాదాపు 76% మంది మహిళలు అక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేస్తున్నారు. మహిళల డామినేషన్ ఈ పరిశ్రమలో ఎక్కువగా ఉండడానికి 3 కారణాలు చెప్పుకోవచ్చు. 3వ కారణం కొద్దిగా సిల్లీగా అనిపించినా అది నిజం. మొదటి కారణం చూస్తే నిజంగానే ఉద్యోగం చేయాలని, తాము కూడా సంపాదించాలనే పట్టుదల గల మహిళలు తమ కుటుంబ బాధ్యతల మూలంగా ఫుల్ టైం జాబ్ చేసే అవకాశం లేక ఈ నెట్వర్క్ మార్కెటింగ్లోకి వస్తున్నారు. రెండవ కారణం చూస్తే కొంతమంది మహిళలు పెళ్ళైన తర్వాత తమ సోషల్ లైఫ్ను మిస్ అవుతుంటారు. అలాంటి వారు తిరిగి తమ సోషల్ లైఫ్ను పొందడం కోసం వారికి లభించిన ఒక గొప్ప అవకాశంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ను చూస్తారు. ఇక 3వ కారణం ఏంటంటే చాలామంది మగవారు ఎన్నో మీటింగ్లు, సెమినార్లు అటెండ్ అయిన తర్వాత వారికి ఒక గొప్ప నమ్మకం కలుగుతుంది, త్వరలోనే తాము కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తామని. అయితే వారు ఆల్రెడీ ఉద్యోగం చేస్తుండడం వల్ల అదనంగా వచ్చే ఈ కోట్ల రూపాయల వల్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి వారు తమ భార్య పేరు మీద బిజినెస్ చేస్తుంటారు చాలా ముందు చూపుతూ. నెంబర్ 2, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ రేటు తక్కువ. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మోడల్లో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఇది చాలా తక్కువ సక్సెస్ రేట్ను కలిగి ఉంటుంది. మీకు చెప్పినట్టుగా, మీరు చూస్తున్నట్టుగా MLMలో చేరిన చాలామంది వ్యక్తులు బెంజు, ఆడి కార్లో తిరుగుతూ లగ్జరీ లైఫ్ను గడుపుతున్నాం అనేది చాలా సందర్భాల్లో నిజం కాదు. ఇది ఎక్కువ మందిని ఆకర్షించడానికి చేస్తున్న ఒక జిమ్మిక్ మాత్రమే. ఈ విషయం తెలుసుకోవడానికే జాన్ M. టేలర్ అనే వ్యక్తి చాలా రీసెర్చ్ చేసి కనుక్కునే విషయం ఏంటంటే MLMలో సక్సెస్ రేట్ అనేది కేవలం 0.4% మాత్రమే అని తేల్చడం జరిగింది. ఇంకా వివరంగా చెప్పాలంటే 99.6% మంది వ్యక్తులు నెట్వర్క్ మార్కెటింగ్లో తమ డబ్బును కోల్పోతున్నారు.
అంటే ప్రతి 1000 మందిలో కేవలం 4 వ్యక్తులు మాత్రమే విజయాన్ని సాధిస్తున్నారు. ఇంకా వివరాలకు వెళ్తే 50% మంది వ్యక్తులు మొదటి సంవత్సరంలోనే MLMను విడిచిపెడుతున్నారు. ఒక టాటా, ఒక అంబానీ, ఒక అదానీ తమ వస్తువుల్ని నెట్వర్క్ మార్కెటింగ్లో అమ్మాలని ఏనాడు అనుకోలేదు. ఎందుకో తెలుసా? సక్సెస్ రేట్ అనేది తక్కువ అని వారికి కూడా తెలుసు కాబట్టి. ఈ సందర్భంగా ఒక సెమినార్లో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న నాకు ఇప్పటికీ గుర్తుంది. కోల్గేట్ టూత్పేస్ట్ తయారు చేసే ఒక కంపెనీ కేవలం టూత్పేస్ట్ మాత్రమే తయారు చేస్తుంది. వారి వద్ద ఉన్న హై లెవెల్ రీసెర్చ్ టీమ్ కేవలం టూత్పేస్ట్ పైనే రీసెర్చ్ చేస్తారు. మరి 50-60 రకాల వస్తువులు తయారు చేసే ఒక చిన్న MLM కంపెనీ తమ స్థాయికి తగ్గ రీసెర్చ్ టీంతో కోల్గేట్ కంటే మెరుగైన టూత్పేస్ట్ని ఎలా తయారు చేయగలుగుతుంది? నెంబర్ 3, నిరంతరాయంగా జరిగే జాయినింగ్స్ లేదా నియామకాలు. MLM కంపెనీల వస్తువుల్ని అమ్మేది ప్రజలే, కొనేది కూడా ప్రజలే. అంటే వారి వ్యాపారం పూర్తిగా వ్యక్తులపైనే ఆధారపడి ఉండడం వల్ల కొత్త వ్యక్తులను రిక్రూట్ చేసుకుంటూనే ఉండాలి. అందుకే ఎంతమందిని వీలైతే అంతమందిని చేర్పించడం కోసం రకరకాల స్ట్రాటజీలను అమలు చేస్తారు. అంతేకాదు, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉండడం మరియు వెళ్ళిపోయే వారి సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల కొత్త వారిని జాయినింగ్ చేయించడం అనేది తప్పనిసరి. కొంతమంది వారి దృష్టిని కేవలం వస్తువులను అమ్మడంపైనే పెడతారు, కానీ దానివల్ల వారి ఆదాయం చాలా తక్కువగా నామమాత్రంగా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలామంది ఒకసారి మాత్రమే వస్తువులు కొంటారు. రకరకాల కారణాల వల్ల రిపీట్గా పర్చేస్ చేయరు. అలాంటప్పుడు సేల్స్ టీమ్ను పుష్ చేయడం ఒకటే మార్గం. అంటే వీలైనంత మంది కొత్త వాడిని జాయిన్ చేయించడం ఒకటే మార్గం అన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఒక సెమినార్లో ఒక ఉదాహరణ ద్వారా వివరించారు టాప్ లెవెల్లో ఉన్న ఒక లీడర్. మీరందరూ జోంబీ సినిమా చూసే ఉంటారు. ఒక జోంబీ ఒక వ్యక్తిని కొరికితే ఆ వ్యక్తి జోంబీగా మారిపోతాడు. తిరిగి ఆ జోంబీ ఇంకొక వ్యక్తి కోసం ట్రై చేస్తుంటాడు కొరకడానికి. అలా చివరికి వచ్చేసరికి సినిమాలో అందరూ జోంబీలైపోతారు. నెంబర్ 4, గెట్ రిచ్ క్విక్ స్కీమ్. చాలా కంపెనీలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ను ఒక గెట్ రిచ్ క్విక్ స్కీమ్గా ప్రదర్శిస్తాయి. ఇక్కడ సమస్య ఏంటంటే కంపెనీలు కోటీశ్వరుల వారి కథల్ని పంచుకుంటాయి, కానీ ఫెయిల్యూర్ కథల గురించి ఎప్పుడూ మాట్లాడవు. చాలా కంపెనీలు ఎక్కువ మంది వ్యక్తులు జాయిన్ చేయించడం కోసం సెమినార్లను మరియు ఈవెంట్లు నిర్వహిస్తుంటాయి. అందులో మీకు ఎక్కువగా అమ్మేది కళల్ని, వస్తువుల్ని కాదు. ఫలానా వ్యక్తి ఎన్ని నెలల క్రితం కంపెనీలో జాయిన్ అయ్యాడు, ఎంత సంపాదించాడు, ఏ కారు కొన్నాడు, ఇలాంటి విషయాలు మాట్లాడతారే తప్ప వారు విక్రయించే ఉత్పత్తుల గురించి కానీ కస్టమర్ సంతృప్తి గురించి కానీ మాట్లాడరు. అయితే గత 22 సంవత్సరాలుగా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో ఉంటూ గొప్ప విజయాన్ని సాధించిన సోను శర్మ చెప్పిన విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో విజయవంతం కావాలంటే కనీసం 3 నుండి 5 సంవత్సరాల వరకు కన్సిస్టెంట్గా మీ సమయాన్ని కేటాయించాలి. నెంబర్ 5, చాలా MLM కంపెనీలు తమ సేల్స్ కోసం అనైతిక వ్యూహాలను అనుసరిస్తున్నాయి. నెట్వర్క్ మార్కెటింగ్ పరిశ్రమ యొక్క మరొక కఠినమైన నిజం ఏంటంటే వారు అనెథికల్ సేల్స్ మెథడ్స్ ఉపయోగించి కొంత సేల్స్ జనరేట్ చేస్తుంటారు మరియు కొంతమంది జాయిన్ చేపిస్తుంటారు. అయితే MLM కంపెనీలు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎటువంటి మార్కెటింగ్ పద్ధతులు ఉపయోగించారు కాబట్టి వారి వ్యాపారం యొక్క ఉనికి గురించి చాలామందికి తెలియదు. కాబట్టి ఇంతకుముందు వినని బ్రాండ్స్ యొక్క వస్తువుల్ని అమ్మడం చాలా కష్టం. మరింతగా సేల్స్ పెంచుకోవడానికి అనేక MLM కంపెనీలు తమ డిస్ట్రిబ్యూటర్లకు అనెథికల్ మరియు మిస్లీడింగ్ వాగ్దానాలు చేస్తుంటాయి. అంటే వారి కంపెనీ టూత్పేస్ట్ నెంబర్ 1 అని, వారు తయారు చేసిన సబ్బు వరల్డ్ క్లాస్ అని, వారు తయారు చేసిన డ్రింక్ తాగితే నెలలో 5 kg బరువు తగ్గుతారని, వారి హెల్త్ డ్రింక్ తాగితే 2 నెలల్లో షుగర్ కంట్రోల్ అవుతుందని, ఇలా చాలా రకాలుగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే వారి ప్రధాన లక్ష్యం సమస్యను పరిష్కరించడం కాదు, ఎలాగైనా అమ్మకాలు చేయడం. నెంబర్ 6, MLMలు పిరమిడ్ స్కీమ్లు. చాలామంది ప్రజలు నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే MLM కంపెనీలు చాలా వరకు పిరమిడ్ స్కీమ్లే కావడం. ఈ విషయం వినగానే వెంటనే కామెంట్ పెట్టేయకండి, వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆ పని చేయండి. పిరమిడ్ స్కీమ్ అంటే ఏంటి? పిరమిడ్ స్కీమ్ను చైన్ సిస్టమ్ లేదా మనీ సర్క్యులేషన్ స్కీమ్ అని కూడా చెప్పవచ్చు. అంటే ఒక మెంబరు ఇతర మెంబర్లను జాయిన్ చేయించినప్పుడు మాత్రమే డబ్బులు సంపాదించగలడు. ఆ కొత్త మెంబర్లు తిరిగి మెంబర్లను జాయిన్ చేయించుకుంటూ పోవాల్సి ఉంటుంది. అంటే పిరమిడ్ పై భాగంలో ఉన్న వ్యక్తులు ఎక్కువ డబ్బు సంపాదించగలరు, పిరమిడ్ క్రింది భాగంలో ఉన్న వ్యక్తులు డబ్బు సంపాదించరు, నిజానికి వారు డబ్బు కోల్పోతారు. మన దేశంతో పాటు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, మలేషియా మరియు న్యూజిలాండ్తో సహా చాలా దేశాల్లో ఇటువంటి పిరమిడ్ మరియు మనీ సర్క్యులేషన్ పథకాలను ప్రోత్సహించకుండా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలపై నిషేధం ఉంది. ఒకసారి మనం పిరమిడ్ స్కీమ్కు మరియు MLMకు మధ్య ఉన్న తేడా చూద్దాం. పిరమిడ్ స్కీమ్లో ఎటువంటి ప్రొడక్ట్స్ అనేవి ఉండవు, కాబట్టి అమ్మకాలు కొనుగోలు అనేవి జరగవు. ఇది కేవలం డబ్బును సర్క్యులేట్ చేసే ఒక జూదం అని చెప్పవచ్చు. ఈ మధ్య కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ తెస్తామని చెప్పి సంవత్సరాల తరబడి డబ్బులు కలెక్ట్ చేస్తూనే ఉన్నాయి. అయితే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి కేవలం 2-3 నెలలు సరిపోతుంది,
కానీ ఇవి కొన్ని సంవత్సరాలైనా మార్కెట్లోకి తీసుకురా. ఇక MLM గురించి చూస్తే అందులో వస్తువులు ఉండడంతో పాటు అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి. మొదట కొంతమంది వస్తువులు కొనుక్కొని కస్టమర్లుగా మారుతారు. తర్వాత వారు డిస్ట్రిబ్యూటర్లుగా మారి ఆ వస్తువులు అమ్ముతూ ఉంటారు. నెంబర్ 7, MLMలో ఉండే వస్తువులు చాలా కాస్ట్లీ. నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది చేసే కంప్లైంట్ ఏంటంటే వారి వస్తువులని చాలా కాస్ట్లీ అని. చాలా వరకు ఇది నిజమని చెప్పక తప్పదు. నెట్వర్క్ మార్కెటింగ్లో వస్తువుల రేట్లు ఎందుకు ఎక్కువగా ఉంటాయని గమనిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. MLM కంపెనీస్ అన్నీ అడ్వర్టైజింగ్ మీద కానీ మార్కెటింగ్ మీద కానీ ₹1 కూడా ఖర్చు చేయవు. కానీ ఎక్కువ డబ్బు డిస్ట్రిబ్యూటర్ల జేబుల్లోకి వెళ్తుంది. అది కూడా టాప్ లెవెల్లో ఉన్న కొంతమంది వద్దకు. బాటమ్ లెవెల్లో ఉన్నవారు ₹1 కూడా సంపాదించారు. డిస్ట్రిబ్యూటర్లకు పంచే కమిషన్కు తోడు కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్ కూడా కలిపితే ఆ వస్తువుల రేట్లు తడిసి మోపడవుతాయి. ఈ వస్తువులకు డిమాండ్ అనేది ఉండదు. కేవలం మొహమాటంగా లేదా బలవంతంగా కొనిపించడం తప్ప. అందుకే ఈ కంపెనీలకు వచ్చే ఇన్కంలో ఎక్కువ భాగం వెల్కమ్ కిట్ నుండే వస్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం మంచి క్వాలిటీ మరియు కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తే తప్ప ఆ వస్తువులు కొనడానికి ఎవరు ఇష్టపడరు. లేకపోతే ఎప్పట్లాగే ప్యాసివ్ ఇన్కమ్, లీవరేజ్ ఇన్కమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పేర్లు చెప్పి కాస్ట్లీ వస్తువులను జనాలకు అంటగట్టాల్సి వస్తుంది. నెంబర్ 8, మోటివేషనల్ స్పీకర్లు నెట్వర్క్ మార్కెటింగ్ని ఎందుకు సపోర్ట్ చేస్తారు? నెట్వర్క్ మార్కెటింగ్ విషయానికి వచ్చేసరికి మీరు బాగా ఫాలో అవుతున్న మోటివేషనల్ స్పీకర్ల ప్రవర్తన అర్థం కాకుండా ఉంటుంది. కొంతమంది దాన్ని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంటారు, మరికొంతమంది వ్యూహాత్మకంగా మౌనం వహిస్తారు. దీనికి ముఖ్యంగా 3 కారణాలు చెప్పుకోవచ్చు. 1, కొన్ని లక్షల మంది ఉన్న ఈ కమ్యూనిటీని కోల్పోతామేమోనని భయపడుతుంటారు. 2, నెట్వర్క్ మార్కెటింగ్ కోసం కండక్ట్ చేస్తున్న ట్రైనింగ్స్ కానీ, మీటింగ్స్ కానీ, మోటివేషనల్ సెమినార్లు కానీ చాలా మందిలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కల్చర్ను డెవలప్ చేస్తాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఇది చాలా వరకు నిజమని చెప్పవచ్చు. మీరు లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలంటే MLMను మించింది లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ రేటు ఉన్న వస్తువులు అమ్మాలన్నా, ఒక వ్యక్తిని కన్విన్స్ చేసి డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ చేయించాలన్నా ఇటువంటి స్కిల్స్ ఉండి తీరాల్సిందే. ఇక 3వ కారణం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వ్యక్తులు దాంట్లో జాయిన్ కావడానికంటే ముందు ఈ మోటివేషన్ స్పీకర్ల వీడియోలు చూస్తారో లేదో తెలియదు, కానీ ఒక్కసారి జాయిన్ అయితే మాత్రం వీరి వీడియోలు ఖచ్చితంగా చూస్తారు. నెంబర్ 9, ఫ్రాడ్ MLM కంపెనీలను కనిపెట్టడం ఎలా? మనం ఈ రోజుల్లో ఎన్నో ఫ్రాడ్ కంపెనీలను, స్కీమ్లను చూస్తున్నాం. అయితే అన్ని MLM కంపెనీలు స్కామ్ అని చెప్పలేం. ఫ్రాడ్ MLM కంపెనీలను కనిపెట్టడానికి మనం ముఖ్యంగా 4 అంశాలు చెక్ చేయాల్సి ఉంటుంది. 1, ఇంతకుముందు చెప్పినట్టు ప్రోడక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అమ్మకాలు, కొనుగోలు అనేవి జరుగుతూ ఉండాలి. 2, GST. ప్రతి ఒక్క వస్తువు GST బిల్లింగ్తో వస్తేనే అందులో మోసం లేదు అని అర్థం చేసుకోవాలి. 3, కంపెనీ ఏ పేమెంట్ ఇచ్చినా TDS అనేది కట్ చేసి ఇస్తున్నట్లయితే అది లీగల్గా వస్తున్న డబ్బు అని అర్థం. TDS కట్ చేయడమే కాదు, ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయిన తర్వాత TDS సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి. ఇక 4వది అతి ముఖ్యమైనది, ఆ కంపెనీ IDSA మెంబర్ అయి ఉండాలి. అంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ మెంబర్ అయి ఉండాలి. ఆ వెబ్సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అందులో ఉన్న కంపెనీలన్నీ జెన్యూన్ కంపెనీలు అని చెప్పవచ్చు. అయితే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలన్నీ IDSAలో మెంబర్స్గా ఉంటే IDSA అనేది WFDSAలో మెంబర్గా ఉంటుంది. అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. నెంబర్ 10, MLM డిస్ట్రిబ్యూటర్లు అందరూ బిజినెస్ ఓనర్లు కాదు. MLMలో చేరడానికి, దాంట్లో ఎక్కువ మందిని జాయిన్ చేయించడానికి MLM కంపెనీలు మరియు టాప్ లెవెల్లో ఉన్న లీడర్లు దీన్ని ఒక బిజినెస్ మోడల్గా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే చాలామంది తమకు తాము వ్యాపార యజమానులుగా భావిస్తూ ఉంటారు. కానీ అసలు విషయం చూస్తే వారు ప్రోడక్ట్స్ సేల్ చేసినప్పుడు మాత్రమే డబ్బు సంపాదిస్తారు. అంతేకాదు వారికి కంపెనీలో ఎటువంటి యాజమాన్య హక్కులు ఉండవు. మీ ఆదాయం మీ కంట్రోల్లో ఉండదు. మీ డౌన్లైన్లో ఉన్న వారి పెర్ఫార్మెన్స్ను బట్టి అది మారుతూ ఉంటుంది. ఇక ఈ వీడియో ముగించే ముందు నేను చెప్పేది ఏంటంటే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది లీగల్ బిజినెస్ అయినప్పటికీ మనం చెప్పుకున్న రకరకాల కారణాల వల్ల ఈ ఇండస్ట్రీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.